బండ్లు వాళ్ళందరూ ఖుషి అవుతున్నారులే, పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గించిండ్రని. ఓ అతిలా మురవకుండ్రి, ఇవాళ షారాన తగ్గిస్తే రేపు బారాన పెంచుతారు, మళ్ళీ మనమే కట్టుకోవాలి. సరే కానీ ముందుగా ఎట్లయినా చూడండి. పెట్టాలన్నట పందుల ఫారం, జోరుగా నడుస్తుందట వ్యాపారం. రోడ్డెక్కినాయి కొత్త చెత్త బండ్లు, మంచి గూడ్స్ పెట్టుకోండి ఇండ్లు. పెదరాయుడు కూడా జ్ఞానోదయం, కేసీఆర్ సారేనట మస్తు నయం. పుష్కరాల కాడ శాపల వేట, నీళ్లు లేక భక్తులకిదో ఆట. నయీం డైరీ తెరిచిన సత్తి, అక్క నయీం అంతా ఒక పోలీస్ ఆయనను చింటూ నాని అంత అని పిలుస్తున్నానంట, డైరీలో రాసుకున్నాడంట. ఆయన కేర్ కావాలంట, అది ఇస్తున్నానంట. అవును, చెకింగులు చేస్తున్నా మంగ్లీ. చలాన్లు రాసిన, ఫైన్లు పెంచిన, శిక్షలేసిన, ఆఖరికి తాగుడు మాత్రం అస్సలు మాంతలేరు. ఎందుకంటావు? మీరేమని అనుకోండ్రుల్లా, తెలంగాణలకు లౌక్యం తెలియదబ్బా. అవుగన్ని లౌక్యాన్ని తెలంగాణలో ఏమంటారు? మనకు ఆ పదం ఏందో తెలియనప్పుడు ఆ లౌక్యంతో బతుకుడు ఎట్లా తెలుస్తుంది? లౌక్యం అంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు. అది తెలియకనే మనం ఆగమాగం అవుతుంది. అదే లీడర్లను చూడుండ్రి, మూనం పెట్టి ఎంత ముద్దుగా లౌక్యంతో మాట్లాడుతున్నారో. వాళ్ళది తెలివి అంటే. ఈ తెలివి లేకనే మనోళ్ళు ఇంకా కూడా హీరోలు అయితలేరు, వ్యాపారులు అయితలేరు. ఏమన్నా నేర్చుకుంటారో ఏమప్ప. బయట కూడా పసందుగానే ఉంటాయి. తెలుగు తల్లిని విడదీయలేరు, ఇంకా ఎన్ని జన్మలెత్తినా ఈ తెలుగు తల్లిని విడదీయలేరు. అందులోనే తెలిసిపోయింది, నీకేదో పదవి కావాలని వద్దు, రెచ్చగొట్టదు. ఆయనతో ఇప్పుడు మాట్లాడిండేమో అనుకునేరు. తెలంగాణ లాడాయి జోరుగా నడుస్తున్నప్పుడు మరి ఈ రెండేళ్లల్లా మోహన్ బాబు సార్ ఏమన్నా మారిండో లేదో ఎంలాడ రాజన్న గుడి కాడ కూర్చొని చెప్తున్నాడు. ఇందాము, నేను చాలా స్ట్రీట్ ఫార్వర్డ్ మనిషిని, నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడిని. చూడండి, కేసీఆర్ గారు, ఎన్టీ రామారావు గారి తర్వాత ఈయనొక్కడే. కేసీఆర్ సారే సూపర్ అట. ఇంకా సారు అటువంటి ఒక మంచి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం కూడా అందరి అదృష్టం, మనందరి అదృష్టంగా భావించాలి. అప్పుడేం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడింది, గిట్లే చూపిస్తురేంది అని అనుకోక సారు. ఈ నడుమ లగడపాటి రాజగోపాల్ సార్కు, టీజీ వెంకటేష్ సార్కు, ఉండవల్లి అరుణ్ కుమార్ సార్కు జ్ఞానోదయం అయింది కదా. ఇట్లా ఇంకెవలెవరికి అవుతున్నదో చూపించి శనార్థులు చెప్పే కార్యం ఒకటి పెట్టుకున్నాం. మీరు మాట మారుస్తురని మా ఉద్దేశం కాదు. తెలంగాణ వచ్చినాక మీ ఆలోచనలు ఎట్లా మారుతున్నదో చెప్తున్నాం గంతే. పెదరాయుడికి సపరేట్ గా మళ్ళీ పరిశనార్థులు ఇగుంటాం. పేదోనిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదోనిగా జావడం నీ తప్పు. అబ్బా, సావిత్రి ఎంత మంచి మాట చెప్పింది అని అనుకుంటురా? అయ్యో, అంత తెలివి నాకే ఉంటే ఎన్నడో కోటీశ్వరాలు ఐదును. ఆ మాట చెప్పింది దునియాల శ్రీమంతుడు బిల్ గేట్స్. అప్పట్లో గాయననే కంప్యూటర్ల కంపెనీలను పెట్టి లక్షల మంది కొలువులు ఇచ్చిండు. బిల్ గేట్స్ సారే పేదరికం పోవాలంటే అందరు కోలం చదవమని చక్కటి సలహా ఇచ్చింది. అంటే బతకనీకి చేస్తేందుకు మస్తు పనులున్నాయి, ఒట్టిగానే నారాజు కావద్దన్నట్టు. మరి ఆయన కోలం చదవమంటే ఎంతమంది ఆ పని చేస్తున్నారో తెలియదు, కానీ అంతకంటే మంచి ఐడియా మన మంత్రి సార్ ఇచ్చిండు. కొలువులు దొరుకుతలేవు, చేస్తేందుకు పని లేదు అని చేతులు నెత్తికి పెట్టుకొని కూర్చునేటోళ్లకు మన పైసల మంత్రి ఈటల రాజేందర్ సారు చక్కటి ఉపాధి చూపిస్తుండు. పందుల ఫారంలో బ్రహ్మాండ లాభాలు పందుల ఫారం పెడితే బొచ్చ లాభాలు వస్తాయట. మళ్ళా చేతుల పైసలు లేవు, మరి ఎట్లా అని ఫికర్ కూడా పడకుండ్రి, మొత్తం సారే చూసుకుంటాడు. అర్థమైందా? మీరు పందులను సాగుతామంటే సారే బ్యాంకు లోన్లను కూడా ఇప్పిస్తాడట. అగో, సారేమో కోళ్ల ఫారాలు పెట్టుకుంటాడు, మమ్మల్నేమో పందుల ఫారం పెట్టుకోమంటుండు అని మీకు డౌట్ రావచ్చు. గొర్రెల ఫారం పెడదామా, మేకల ఫారం పెడదామా, లేకపోతే పందుల ఫారం పెడదామా అనేది మా ఎజెండా. బ్రహ్మాండం గెలుస్తుంది, మంత్రులు అవుతుంది. ఇక పందుల ఫారం ఎక్కడ పోయిందో ఈ మేకల ఫారం ఎక్కడ పైపోయింది. అది అన్నట్టు ముచ్చట. రాజేందర్ అన్న గెలిచి మంత్రి కాకుంటే పందుల ఫారం పెట్టేటోడేనట. కాబట్టి పందుల పెంపకం గురించి మొత్తం తెలుసుకుండు. బయటి దేశాలల్లా మస్తు గిరాకున్నదట పందికూర. ఇక ఎందుకు ఆలస్యం, ఎమ్మటే పోయి ఈటల సార్ని కలిస్తారంటే మంచి మంచి సలహాలు ఇస్తాడు, బ్యాంకులో లోన్ ఇప్పిస్తాడు. ఇక పందుల పారానికి మీరు ఓనర్ అయి 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు.
ఏందయ్యా ఏంది ఏమో లావు మాట్లాడుతున్నావేంది? నువ్వు నా కొడుకునే అంటావా? నా కొడుకు నోట్లేలు పెడితే కొరకలేనోడు, నా కొడుకు ఒట్ట అమాయకుడు. మీరంతా రాజకీయ కుట్రతోనే మావోని బదనం చేస్తుండ్రు. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదని నేను మనవి చేసుకుంటున్నా. ఇగో ఇట్లనే ఉంటారు కదా లీడర్లు. కొడుకులు తప్పులు చేసిండ్రో లేదో తర్వాత ముచ్చట కానీ లీడర్లు అయిన అయ్యలు మాత్రం మస్తు ఎన్కేసుకొస్తుంటారు పుత్రరత్నాలను. లీడర్ డాడీలే కాదు, మామూలు అయ్యలు కూడా గంతే. బాబాయికి అబ్బాయికి నడుమ పంచాదొస్తే నాయన ఎవరు దిక్కుంటాడు? ఏసోంటోడైనా కొడుకుకే సపోర్ట్ చేస్తాడు, ఒక్క ములాయం సింగ్ యాదవ్ తప్ప. తెలుసు కదా సారెవలో? ఉత్తరప్రదేశ్ లా సమాజ్వాదీ పార్టీకి పురుడు పోసి కొడుకును సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన పైల్వాన్. హావు నా కొడుకు మంచోడు కాదు, రాష్ట్రాన్ని చక్కగా ఏల్తలేడు, పార్టీ సైకిల్ టైర్లకు గాలి కొడతలేడు, ఆయన కింద పనిచేస్తున్న మంత్రులంతా కబ్జా కోర్లు, అవినీతి పరులు అని దండకం చదువుతాండు. అదే ఆయన తమ్ముడు శివపాల్ అన్నట్టు ఆయనే సూపర్ అట. మంత్రి కొలువుకు రాజీనామా పెట్టినందుకు మస్తు మురిసిపోతున్నాడు. పుసుక్కున పార్టీ 2 గ్రూపులైతే కుర్చీలో కూర్చోబెట్టిన కొడుకు ఇడిచిపెట్టి తమ్ముని గ్రూప్ లో షరీక్ అవుతాడట. కానీ ఈ సార్ పేరు మీద ఒక శాస్త్రం ఉన్నది. మహాభారతంలో ధృతరాష్ట్రుడు ఎట్లనో మన కాలంలో ములాయం సింగ్ యాదవ్ అట్లా అని. మరి అసోంటు తమ్ముడు పుత్రుణ్ణి తిడుతున్నాడంటే ఇంకేదో మతలబ్ ఉంటది లోపట. వచ్చే తాపకు ఆడ ఎలక్షన్లున్నాయి. అఖిలేష్ అన్న ఏలువడి ఆగమాగమున్నది, తమ్ముడు సపరేట్ దుఃఖం పెట్టబోతున్నాడు. ఈ పరిస్థితిలో ప్రతిపక్షాలు కూడా లొల్లి పెడితే ఇంకిన్ని తక్లీఫులు తప్పాయి. అందుకే కొడుకును నేనే 2 మాటలంటే కడుమోళ్ళు నోరు మూసుకుంటారని తల పండిన రాజకీయ తాత పుర్రెల పుచ్చిన ఉపాయం ఉన్నట్టున్నది. అయ్యా సారు, జనం నువ్వనుకుంటున్నాను తెడ్డోళ్ళు గారు అన్ని చూస్తూనే ఉన్నారు. మురికిలేని పట్నం కోసం ఇంకో కార్యం సురువైంది. ఇక రోడ్ల మీద ఏడా చెత్త పడేయకుండ్రి, మంచిగా ఇంట్లోనే జమ చేసి పెట్టుకోండి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మురుసుకుంటా తీసుకుపోతారు. అంటే ప్లాస్టిక్ కవర్లను తీసుకుపోయి రోడ్లు వేస్తున్నట్టు చెత్తను తీసుకుపోయి కరెంటు తయారు చేస్తామని మళ్ళా చెప్తుండ్రా ఏంది అని అనుకోకుర్రి. దానికి ఇంకా టైం ఉన్నదిలే. ఏం లేదులా, స్వచ్ఛ హైదరాబాద్ని చేస్తేందుకు ఇంకిన్ని మున్సిపాలిటీ బండ్లను రోడ్ మీదకి ఎక్కించిండ్రు. అరే కేటీఆర్ సార్ బండెక్కిండు, పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉంటది. దబ్బా స్టీరింగ్ ఎట్లా తిప్పుతున్నాడో చూడుండ్రి. రైట్ ఇక ఓనీ సారు. జరుగుండ్రి. ఇప్పుడు ట్రాలీ ఆటో ఎక్కుతుండు. గంట మంది అడ్డం ఉంటే ఇక సార్ బండెట్లా ముంగట్టుకోతుందయ్యా? ఏమో మొత్తం అడ్డం నిలబడ్డారు. ఏం లేదులా, పట్నంలా కొత్తగా చెత్త ఆటోలను షాల్ చేసిండ్రి. యాళ్ళ 176 ట్రాలీ ఆటోలు, రోడ్ల మీద చెత్త నూడ్చుకుంటూ పోయే బండ్లు 18, చెత్త డబ్బాలను తీసుకుపోయే 37 బండ్లకు జెండా ఊపి రోడ్ల మీద కిడిచిండ్రు. ఈగేడ ముత్తెమంతా చెత్త బొత్త కనవనియరట. గల్లీ తిరుక్కుంటా సాఫ్ చేసి పడేస్తారట. మున్సిపాలిటీ కొత్త బండ్లు కొనిచ్చుడైతే మంచి పనే, కానీ మునుపు గిట్లనే సీఎం సార్ కొత్త బండ్లు ఇప్పిస్తే 100 బండ్ల దాకా మాయం చేసిండ్రు. మళ్ళట్లా కాకుండా జరంత నజరయ్యిండ్రు సార్లు. ए भैया बंडी थमार तोचनी बंडी थमार हेलमेट का हेड घालल दोची मातेन घाल తాగినావా? నా దగ్గర చెక్ చేసే పైప్ లేదు చెప్పు. ఆగో మా మంగ్లేమో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మంగ్లీ అన్న బండాపు. తాగినావా? ముఖమంతా ఉబ్బింది, నిజం చెప్పు. మంగ్లీ గాలికి పోయే కంపెనీ నెత్తికి చుట్టుకున్నట్టే ఉందబ్బా, నీకెందుకు అసలు? తాగినావా అన్న? ససి కలబారి కమత్ తాండే వాడవుతూ ఇక్కడ చూడు అన్న. మరి అక్కడ చూసి మాట్లాడతావు, ఇక్కడ చూసి మాట్లాడకుండా. ఈమె చక్కదనం మంచిగా ఉన్నది కదా, అసలు నువ్వెందుకు అడుగుతున్నావు అబ్బా? ఓరి నాయనో, పిండి పట్టే గిర్నీ కన్నా రికామ్ ఉంటదేమో గాని ఈ మందు తాగేటోళ్ళకి మాత్రం అస్సలు రికామే ఉండదు సావిత్రి. కాయకర్ను కానికోయానునైతే. నువ్వు మందు తాగుతావా కాక? ఎందుకు తాగుతారు కాక అసలు మందు? బాధలు బిడ్డ, బాధలు. ఏం బాధలు? ఏదో ఆర్థిక బాధలు అవన్నీ ఉంటాయి. మంగ్లీ బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా యాదకొచ్చేది మందే కదా. చలాన్లు రాసినా, ఫైన్లు పెంచినా, శిక్షలేసినా ఆఖరికి తాగుడు మాత్రం అస్సలు మాంతలేరు. ఎందుకంటావు? ఇవాళ రేపు తాగినోడు గ్రేట్ అనుకుంటుండ్రు, బీరేంది దాని బిషానేందని గుంజుతుండ్రు. నీకు ఇంకో ముచ్చడు తెలుసా సావిత్రి? రాత్రైతే పోలీసులు చెకింగ్ చేస్తారని పట్ట పగలే పిలానేసి తాగుతుండ్రు. ఇక తాగటానికి పొద్దు మాపనే ఉండదు. అసలు ఈ ముచ్చట ఎందుకు ఇప్పుడు చెప్పు? ఎందుక ఈ 15 రోజులలోనే ఏం తక్కువ 600 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయినాయంట. ఈ ఫైన్లు పెంచి శిక్షలేస్తే తగ్గుతాయనుకుంటే ఇంకా ఎక్కువనే అవుతున్నాయి. అవును మరి
గల్లీ గల్లీకో బార్ దుగ్నమాయే అవేమన్నా తక్కువ ఉన్నాయా? ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుండ్రు, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సల్ అంటుండ్రు. అయినా ఏ మాత్రం భయం లేకుండా తాగుతుండ్రు. కాయకర్ నుక్కతో ఏనునా ఏ వాళ్ళకి ఇవన్నీ కనబడే అబ్బా, తాగినమా కిక్ వచ్చిందా లేదా అన్నదే లెక్క. అయినా నాకు తెలవక అడుగుతాను, జనాలు ఇంతగానం ఎందుకు తాగుతుండ్రు సావిత్రి? అదేమన్నా డాక్టర్లు ఇచ్చే టానికా బలం రానికి? కిక్ వస్తుంది కిక్కు. ఇంకో ముచ్చట, తాగినోళ్ళ దాంట్లో అందరు మొగ పోరగాన్లే అంట సావిత్రి, ఆడోళ్ళు చాలా తక్కువ మందేనట. పోనీతి వాళ్ళకి ఇంకా సమాన హక్కులు రాలే. మందులో కూడా పురుషాధిక్యమే. దొరికితే ఊకుంటారా? రాసి రంపాన పెడతారు మీడియోళ్ళు. ఈ మందు బాబులు తాగి 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 ఛీ ఎందుకు తాగుతున్నాం రా నాయన అని సిగ్గుపడే రోజే రాదా సావిత్రి? కట్టమెర్చం కానికో ఎంత చెప్పినా మానరు. రాష్ట్రాలు దేశాలు నడుస్తుందే మందు పైసలతోని. ఎందుకు సిగ్గుపడాలో చెప్పు? పట్టుకున్నంత మాత్రాన సిగ్గుపడతారా? పట్టుబడతారు, మళ్ళా ఫైన్ కడతారు, మళ్ళా తాగుతారు. అయినా తాగుడు అనేది ప్రతొక్కళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది అలా. ఎవరిని అడిగితే ఎవరు చెప్తలేరు. నయంతో నీకు ఫర్షాన్ ఉందా అంటే ఏం సపోర్ట్ చేస్తలేరు. నాకు ఫర్షాన్ లేదు అంటే నాకు ఫర్షాన్ లేదు అంటున్నాను నయంతోని. ఈడు మళ్ళేవో పోలీస్ స్టేషన్ పోయిండు, నయం అని గులుగుతున్నాడేంది? నయం డైరీలో నీ పేరుందా సారా అంటే మస్తు గరం అవుతున్నారు ఏసై సారు. ఎందుకో ఏమో నేనేమన్నా అంటాని డైరీలో పేరు రాస్తే ఏమున్నది? అరే ఆ విషయాలు అడిగితే గరం కాకుండా ఊకుంటారా? మైల పోలు తీస్తారు. వాళ్ళు నన్నెందుకు కొడతారక్క? నయంతోని పోలీసు వాళ్ళకి సంబంధాలు లేకుంటే వాళ్ళు పోలీస్ టౌన్లో ఉండుడే దండగా. దండగనా? వాళ్ళు విన్నారంటే దండం మీద ఉత్కారేస్తారు బిడ్డ. నయం కానీ 30 ఏండ్లు ఏం చేయలేకపోయారు, నన్నేం చేస్తారక్క? నీకేమైతుంది అడిగితే? ఉత్తుతగానే గరం అవుతున్నావు. నువ్వేమన్నా తోవ మీద పోయేటోళ్ళని అడిగినవారా? వాళ్ళు పోలీసులు రా, ముద్దుగా చెప్తున్నాడు ఇంక అడిగినా అని. అక్క నయం అంట ఒక పోలీస్ ఆయనను చింటూ నాని అంట అని పిలుస్తున్నానంట. డైరీలో రాసుకున్నాడంట. ఆయన కేర్ కావాలంట, అది ఇస్తున్నానంట. అవును నువ్వు ఇసొంటి అన్న అడిగితే నేను మెడలు బట్టి బయటికి నూకెద్దురు. నయం డైరీలో పేరెక్కిన పోలీసులే పెద్ద ఫొగర్ఫుల్ పోలీసులాక. పొద్దుగాల డ్యూటీకి ఎక్కి పొద్దు మీకు ఇంటికి పోయేటోళ్ళు ఏం పోలీసులాక? ఓ బిత్తిరోడా, లాఠీతోని మోకాళ్ళ చిప్పల మీద కొట్టినంటే నడవకుండా అవుతావు బిడ్డ. అక్క నయం అంట పోలీసు వాళ్ళకు పెద్ద పెద్ద గిఫ్టులు ఇస్తున్నానంట. మళ్ళీ చిన్న చిన్న కానిస్టేబుల్కి ఇచ్చిందో లేదంట అని అడిగినాక చెప్తలేరు. ఓ పిసోడా, కానిస్టేబుల్కి ఏం సంబంధం ఉండదురా? డిఐజీ, ఐజీ, కమిషనర్లు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారా? నయము పోలీసు వాళ్ళని మంచిగా అరుచుకుంటున్నానంట. ఎట్లున్నారు ఏం చేస్తున్నారంట అని పోలీసు వాళ్ళు కూడా నయంకు సహాయపడుతున్నారంట. ఏమోరా నాయన. సరేగా నీ ఇప్పుడు గి ముచ్చటెందుకు అడుగుతున్నావు నువ్వు పోలీసు వాళ్ళను? ధర్మానికి, న్యాయానికి, నీతికి, నియతికి ఉండేటోళ్ళే పోలీసులు గారాక. నయం గాని డైరీలో పేరెక్కిన వాళ్ళే అసలు సీసాలు పోలీస్. ఏ అట్లనే అందరు ఉండర్రా. పోలీసులలో 2 రకాలు ఉంటారు. 2-3 రకాలు ఎందుకక్క? నయం ఆఫత్కి ఆదుకునే సోఫతికాలు ఒక రకం చాలు. నీ బొంద టెర్రరిస్ట్ కొట్లాటలల్లా పోరాడి జీవిడిసిన వాళ్ళకు పెద్ద అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నయం గానసంతోని లింకులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏ బాగుపడుటే తెలివరే మా కాళ్ళకు. ఉత్తగా పానం పోయింది. ఇప్పుడు చూడు ఎంత పని అయిపోయింది. ఎవరకాళ్ళు? నాగరాజు కానిస్టేబుల్, ఎస్ఐ సిద్ధయ్య నల్గొండ జిల్లాలో అప్పుడు కాల్పులలో చచ్చిపోయిన వాళ్ళే తమ్మి. కానిస్టేబుల్ ఎస్ఐ కాబట్టి పోరాటం చేసిండ్రు. అరే ఐజీలు డిఐజీలు పోతారాక టౌన్ లోనే కూర్చొని కెచ్చులు వేసుకుంటూ కూర్చుంటారు. ఇట్లా రూట్ మ్యాప్స్. ఇక్కడ దొంగ ఉంటాడు, ఇక్కడ పిస్తోల్ ఉంటుంది, ఇక్కడ మనం ఉంటాం, మన దుకాణం ఇది. ఆకలి అవుతుంది తిందమా అంటుంటారు, కెచ్చులు వేసుకుంటారు. ఏ ఊకో తమ్మి, ఎవరు మంచి పోలీసులు ఎవరు చెడ్డ పోలీసులు అని తెలుసుకొని ఏర్పారేయాలి. కానీ నువ్వేంద్రా అందరినీ కాలేస్తున్నావు? ఊరికొక్కడు నయం గాన సొంటోడు ఉండాలి, వాళ్ళకు పోలీసులు అండగా ఉండాలి. ఊకలుతుంటావేంటి నువ్వు? మరి ఇప్పుడు ఏమైంది తాత? నయంగాడు కుక్క సాగు చచ్చే. డైరీలో పేర్లున్న పోలీసులందరూ మా పేరు ఎప్పుడు బయటకు వస్తుందో అని ఆగమైతాండే. వాళ్ళకైతే కార్లు, ఇండ్లు, ఫ్లేట్ జాగాలు కూడా గిఫ్టులు ఇచ్చిందట. తిఫలవాడి పని చేసే వాళ్ళకి ఏమన్నారక్క? 30 దినాలు డ్యూటీ చేయాలి, 1వ తారీఖు ఎర్రు చూడాలి జీతం కోసానికి. ఏమో తమ్మి, బతికేటోళ్ళు నియత్గా బతుకుతూనే ఉన్నారు, పబ్లిక్ కి సేవ చేస్తూనే ఉన్నారు. నా దృష్టిలో వాళ్ళు అసలైన పోలీసులు తమ్మి. నియత్గా బతికిందా, నీళ్లు దాగి బతికిందా అంటానే ఎవరు చూస్తారు అక్క? ఇయ్యాల రేపు నయం డైరీలో పేరెక్కిందా, పైసలు వచ్చినాయి అంటానే చూస్తారు. ఏ అట్లేం ఉండదురా. ఆయన వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు చెప్పు? గన్ని గానం సెంటిమెంటల్ చేసినా కూడా గింతకాలం బతకనిచ్చిండ్రు అంటే పోలీసు వాళ్ళు ఎంత మంచిగా సాయం చేసి ఉంటారక్క. అది కాదు సత్తి, నువ్వు మళ్ళా నయం గాని ముచ్చట ఎందుకు ముంగటేసుకున్నావురా? ఏం దొరకలేదా నీకు రోజు? నయమే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. మనిషి బతకనీకి మంచినీళ్ళు ఎంత అవసరమో, పట్నంలో రోడ్లేసుడు ఎంత అవసరమో, నయం అంతగానం అవసరం మీడియంకి. ఇప్పుడు నయం ఆర్త లేకుండా పేపర్లు టీవీలు నడుస్తున్నాయాక మనకు కూడా పొద్దు వెళ్తున్నది. ఆవావు, వాళ్ళకేం పని లేదు నీకేం పని లేదు. పొద్దంతా గిరే ఎవరమా?
ఇంకోసారికి ముచ్చట తీసుకురా బిడ్డ నీ కాళ్ళు ఇరగొడతా. అసలు పార్ట్నర్ పోయింది కానీ నయంతో పాలు వంచుకొని బీర్లు తాగిన వాళ్ళు దొరికితే మంచిగుండు. ధైర్యం ఎడ దొరుకుతుందో ఏమో. నేను బర్రె పాలు విద్యేటప్పుడు ఆడ పోసేస్తుంటి పాల బూత్కారా డైరీ ఇస్తుంటారా చిన్నది 30 దినాలు అయినాక లెక్క చేస్తుంటిమి. ఇదేమో 30 ఏళ్ళు అయినాక లెక్క చేసిండ్రు. ఇది గమ్మతున్నది. అవ్వా 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 మా సత్తిగంతోని మస్తు షెరైతున్నదుల్లా. ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది, నీసు కౌసు తినద్దురా అంటే ఈనాడు 2 రోజుల కోపారన్నా అక్క ముక్క ముక్క అని కలవరిస్తాడు. దినం వండి పెట్టినా తింటాడు. ఇక చేపల కౌసు అంటే ముక్కు కోసుకుంటాడు అనుకో రాదుండ్రి. ఓ 10 రోజులు ఆగితే పుష్కరాలు పోతాయి, శ్రావణ మాసం అయిపోతుంది తమ్మి అని బదిలాన్ని తింటాం లేడు. ఇక గీ వార్త చూస్తే ఇంకెంత దుంకులాడతాడో మరి. రాళ్ల కుప్పలల్లా ఏమో పుణుకులాడతారు. ఉంగరాలున్నాయి అయ్యింది. పోలీసు వాళ్ళు కూడా అదే పనులు ఉన్నారు. అబ్బా చేపలు శంగ గుర్తున్నాయి. అన్ని కొర్రమట్టలు బుడ్డ పరక పిల్లలే. పుష్కరాల తానాల కాడ నీళ్లు లేక జనాలు గిట్ల చేపల షికారి చేసిర్రు. మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు కాడ మీదికెళ్ళొచ్చే నీళ్లు బంద్ అయినాయట. ఉన్న నీళ్లు దగ్గర పడే వరకు ఇగో ఇట్లా చేపలు మీదికి వెళ్ళినాయి. వారేవా గీ అన్న మంచిగా కవరే నింపిండు. పుష్కరాల పుణ్యం మొత్తం మూట కట్టుకున్నట్టే అనిపిస్తుండొచ్చు. పో నువ్వు కూడా ఓ కవర్ తెచ్చుకుంటే అయిపోవు కదా సారు. ఓ పిల్లలు మీరంటాడు పోకుర్రి. ఓ దిక్కు పోలీసులకే దొరుకుతలేవాట అటు పోతుర్రు. వెరీ గుడ్. గీ సారు ఆయన మందని జమ చేసుకున్నాడు. పుష్కరాల తానానికి పోయి చేపల కౌసుకు ఎట్లా ఎగబడ్రో చూడుర్రి. అదే కొనమంటే కొందురా. షీ పుణ్యం కోసం వచ్చి కౌసు ఎట్లా ముట్టుకుంటాం అని అందరు. ఏం పుణ్యాత్ములు రా నాయనా. మన ముచ్చట్లు అయిపోయినాయి, నేను పోతా కదా మరి. నమస్తే.